ప్రొసీజరల్ జస్టిస్ వర్సెస్ సబ్స్టాంటివ్ జస్టిస్, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ప్రొసీజరల్ జస్టిస్ ఫోకసెస్ ఆన్ ఫెయిర్నెస్ ఆఫ్ ప్రొసీజర్స్. మనం ఏదన్నా ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టం ఫెయిర్ ప్రొసీజర్తో చేసామా లేదా, ఆ చట్టాన్ని అప్లై చేసేటప్పుడు ఫెయిర్ ప్రొసీజర్స్తో అప్లై చేస్తున్నామా లేదా అనే దానిపైన ఫోకస్ చేసేది ప్రొసీజరల్ జస్టిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పైన నేరారోపణ వచ్చినప్పుడు అతన్ని కోర్టులో విచారించినప్పుడు ఆరోపణ చేసిన వాళ్ళ వెర్షన్ వినాలి, ఆరోపణ ఎదుర్కొంటున్న వాడి వెర్షన్ వినాలి. అది ఫెయిర్ ప్రొసీజర్. అంటే ఇద్దరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ దేర్ కేస్ కల్పించాలి అని. సో తర్వాత ఏ రిజల్ట్ వస్తుంది అనేది పక్కన పెడితే ఫెయిర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అనే దానిపైన ఫోకస్ చేసేది ప్రొసీజరల్ జస్టిస్. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ సబ్స్టాంటివ్ జస్టిస్. ఇట్ ఫోకసెస్ ఆన్ ఫెయిర్నెస్ ఆఫ్ అవుట్కమ్. అంటే ఫెయిర్ ప్రొసీజర్స్ ఫాలో అయితే సరిపోదు, అవుట్కమ్ కూడా ఫెయిర్గా ఉందా లేదా అనే దానిపైన ఫోకస్ చేసేది సబ్స్టాంటివ్ జస్టిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశంలో లేదా ఒక రాష్ట్రంలో అన్నీ ఫెయిర్గానే జరుగుతున్నాయి, అయినప్పటికీ సమాజంలో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఫెయిర్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ప్రొసీజరల్ జస్టిస్ ఉంది, అయినప్పటికీ సొసైటీలో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఫెయిర్నెస్ ఆఫ్ అవుట్కమ్ లేదు. అలాంటప్పుడు వెనుకబడిన వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం గవర్నమెంట్ నుంచి ఎఫర్మేటివ్ యాక్షన్ వచ్చి రిజర్వేషన్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ తీసుకొచ్చి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం ద్వారా అక్కడ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించే ప్రయత్నం చేసాం అనుకోండి. హియర్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫెయిర్నెస్ ఆఫ్ అవుట్కమ్. ఇది సబ్స్టాంటివ్ జస్టిస్.